హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ డివోషనల్. శ్రీరాముడితో పాటు ఆంజనేయుడు గర్భగుడిలో కొలువై ఉంటాడు. కానీ ఈ గుడిలో మాత్రం గర్భగుడిలో కాకుండా శ్రీరాముడికి ఎదురుగా ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఆంజనేయ స్వామి మనకు దర్శనమిస్తాడు. ఇక ఈ దేవాలయంలో ఉన్న చాలా పురాతనమైన కోనేరు కొబ్బరి చెట్లతో ఎటు చూసినా పచ్చదనంతో ఎంతో ఆహ్లాదంగా అందంగా ఉంటుంది. అంతేకాకుండా పొడవాటి ప్రకారాలు ఎత్తైన రాజగోపురం కలిగి సుమారు 9 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయం ఉంటుంది. సీతమ్మ వారు ఇక్కడ కొలువు తీరడంతో ఆ ఊరికి అమ్మపల్లి అనే పేరు వచ్చిందట. ఆలయంలోని రాముల వారు కళ్యాణ రాముడుగాను, సీతమ్మ వారు సంతాన ప్రదాయినిగాను భక్తుల నుంచి పూజలు అందుకుంటున్నారు. మరో విశేషం ఏంటంటే పెళ్లి కావాలనుకునే వాళ్ళు, సంతానం కోసం ఎదురు చూసేవాళ్ళు ఇక్కడి సీతారాముల్ని దర్శించుకుంటే కోరికలు తీరుతాయని ప్రతీతి. ఈ ఆలయంలోని రాముల వారు కుడి చేతిలో బాణాలు, ఎడమ చేతిలో విల్లు పట్టుకున్న కోదండరాముడిగా మనకు దర్శనమిస్తాడు. మన పురాణాల ప్రకారం 14 ఏళ్ళు వనవాస సమయంలో శ్రీరాముడు సంచరించిన ప్రాంతాల్లోనే ఈ కోదండరాముడి ఆలయాలు కనిపిస్తాయి. అంటే ఇక్కడ కూడా శ్రీరాముడు సంచరించినట్లు చెబుతారు. ఈ ఆలయం ముఖ మండపంలో కూర్మం ఉండడం వల్ల ఈ క్షేత్ర దర్శనం మోక్షాన్ని ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసం. మరో విశేషం ఏమిటంటే సుమారు 9 ఎకరాల్లో ఉన్న ఈ ఆలయ ప్రాంగణానికి ఎంతో పౌరాణిక ప్రాశస్త్యం కూడా ఉందట. సీతా లక్ష్మణ సమేతంగా శ్రీరాముడు దండకారణ్యంలో సంచరించే సమయంలో ఇక్కడ ఒక రాత్రి సేద తీరాడని చెబుతారు. అలాగే అప్పటికి శ్రీరాముల వారు హనుమంతుని కలవలేదని, అందువల్ల హనుమ విగ్రహాన్ని ఎదురుగా ఉన్న ముఖ మండపంలో తరువాత ప్రతిష్ఠించి ఉంటారని అంటారు. ఇక్కడే గరుత్మంతుల వారి విగ్రహం కూడా మనకు కనిపిస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ గుడికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. సినిమా గుడి అని కూడా అంటారు. అయితే ఈ ఆలయానికి సినిమా గుడి అని పేరు కూడా ఉంది. ఇక్కడ ఏ సినిమా చేసినా ఇది ఖచ్చితంగా హిట్ అవుతుందని నమ్ముతారు. దీంతో మన టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఈ ఆలయాన్ని అమితంగా ప్రేమిస్తుందట. ముఖ్యంగా మురారి సినిమాతో ఇది సినిమా గుడిగా స్థిరపడిపోయింది. ఆ తరువాత సూపర్ హిట్ కొట్టడంతో తరువాత చాలా సినిమాలు ఇక్కడ షూటింగ్ చేసుకున్నాయి. కనీసం ఒక్క షాట్ అయినా ఇక్కడ తీస్తే సినిమా హిట్ అవుతుందనే నమ్మకం తెలుగు సినీ పరిశ్రమలో బలపడింది. అంతేకాదు ఇక్కడ వివాహాలు సైతం తరచుగా జరుగుతుంటాయి. ఇక్కడ వివాహం చేసుకుంటే ఎంతో పుణ్యమని భావిస్తుంటారు.